అండ్ నేను ఈరోజు అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరి కంటెంట్ ఉన్న సినిమాల్ని మేము హిట్ చేస్తున్నాం. 'హనుమాన్' కానీ, 'బలగం' కానీ, 'డీజే టిల్లు' కానీ, 'జాతిరత్నాలు' కానీ ఇవన్నీ చేస్తున్నారన్న భయ్యా. దీని వెనకాల చాలా పబ్లిసిటీ ఉంది, పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నువ్వు హిట్ అయిన సినిమాలు చెప్పు. ఈవెన్ 'హనుమాన్' చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి కదా బ్రో. ప్రాబ్లమ్స్ జరిగినాయి కాదని కదా, పబ్లిసిటీ అయింది కదా అంటున్నా నేను. పోస్టర్స్ పడ్డాయా, హోర్డింగ్స్ పడ్డాయా 'హనుమాన్' సినిమాకి? కంటెంట్ బాగుంది, 100% కంటెంట్ బాగుంటే జనాలు ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, డెఫినెట్లీ ముందుకు వస్తారు. అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నేను ఎందుకు చేశానంటే, నా దగ్గర పబ్లిసిటీకి పైసలు లేవు, మీ దాకా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు 'హనుమాన్' సినిమా చేసినంత పబ్లిసిటీ నేను చేయలేదు. నా సినిమా ఇప్పుడు కూడా నాకు ఊర్లల్లో, రూరల్ ఏరియాస్లో తెలియదు నా సినిమా. ఇప్పుడు 'హనుమాన్' సినిమా కాంట్రవర్సీ అయ్యో, లేకపోతే థియేటర్స్ దొరకగా కాంట్రవర్సీ అయ్యి, ప్లస్ బయట హోర్డింగ్స్ పడ్డాయి, పబ్లిసిటీ చేసారు, ఎక్కడ చూసినా అయోధ్య ఇష్యూ, అన్ని సినిమాలు తో పాటు ఇది వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్ళింది. బట్ ఇప్పుడు అంత పబ్లిసిటీ నా సినిమాకి లేదు, నేను చేయలేకపోతున్నా, అది ఇది అని చెప్పేసి నేను, నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర ఇంతే ఉన్నాయి. నీకు క్వశ్చన్ తెలుసా, పైరసీ వస్తే ప్రొడ్యూసర్ పరిస్థితి, పైరసీ కోసం ఆపడానికి కూడా, పైరసీ ఆపడానికి 1 month ఏదో ఉంటుంది, ఆ 1 month కూడా 1,50,000 ప్లస్ ట్యాక్స్ కట్టాలి ఆ పైరసీ వస్తుంటే డిలీట్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్ ప్రొడ్యూసర్ది. అండ్ సినిమా రిలీజ్ చేయాలంటే క్యూబ్స్ కట్టుకోవాలి, అది. కానీ నా క్యూబ్స్ నాకేందంటే క్యూబ్స్ పట్టుకోవడానికి కూడా నాకు లేదు. అంటే ఏలూరు విజయ్ డిస్ట్రిబ్యూటర్, ఏలూరు విజయ్ గారు నా కష్టం చూసి, సినిమా కొంచెం చూసి ఆయనకు నచ్చి, ఆయన ఉషా ఫిలిమ్స్, ఉషా బాలకృష్ణ గారు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఆంధ్రాలో. దిల్ రాజు గారు నైజాంలో వెళ్ళి, సిరీస్ గారితో, దిల్ రాజు గారితో వెళ్ళి అడిగా, సార్ నాకు థియేటర్స్ కావాలి సార్, నా దగ్గర డబ్బులు లేవు, ఇది పరిస్థితి నాది అని అంటే, వాళ్ళు పాపం నాకు షేరింగ్లో నాకు థియేటర్స్ మాట్లాడారు. సీడెడ్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్, ఆయన థియేటర్స్ ఆయన చూసుకుంటున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు నాకు.